బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూత్ కాంగ్రెస్ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఐ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో జరిగిన అవకతవకలను సవరించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రగతి భవన్ వద్దకు చేరుకుంటున్న జిల్లాల నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో జరిగిన తప్పులను సవరించాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 7 మల్టిపుల్ ప్రశ్నలకు సంబంధించి హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్, ఫిజికల్ ఈవెంట్స్ పాత పద్ధతి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యూత్ కాంగ్రెస్ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఐ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో జరిగిన అవకతవకలను సవరించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రగతి భవన్ వద్దకు చేరుకుంటున్న జిల్లాల నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో జరిగిన తప్పులను సవరించాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 7 మల్టిపుల్ ప్రశ్నలకు సంబంధించి హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్, ఫిజికల్ ఈవెంట్స్ పాత పద్ధతి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. ఏదైతే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ లో జరిగిన తప్పులను కావచ్చు, అవకతవకలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఏదైతే యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా కూడా ప్రగతి భవన్ కు వచ్చేందుకు ప్రగతి భవన్ ముట్టడించేందుకు యత్నించారు. అయితే దీంతో భాగంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైన శివసేనారెడ్డి, అలాగే హైదరాబాద్ రోహిత్ అధ్యక్షతన ఇక్కడ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. అయితే ఇది కాసేపటి క్రితం ప్రగతి భవన్ చేరుకున్న శివసేనారెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. అయితే దీని అడ్డున పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే అంటే ముందు కూడా అంటే ఏదైతే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా దీంట్లో అవకతవకలను సవరించాలని ఇక్కడ పోలీస్ అభ్యర్థులు కావచ్చు, అలాగే ఇక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళ తరఫున కూడా కార్యక్రమాలు నిరసనలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే దీంట్లో భాగంగా నిన్న యూత్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నేతలంతా వాళ్ళ జిల్లాల అంటే ఉన్న జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చేందుకు కూడా ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో వాళ్ళని పోలీసులు కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమందిని అక్కడక్కడ జిల్లాల చేరుకునే ప్రాంతాల్లో కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రధానంగా చెప్తే ఏదైతే తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్ నియామకాల్లో ఏదైతే ముందు క్వశ్చన్ పేపర్లనే కూడా తప్పులు దొరలేని చెప్పేసి కూడా ఇక్కడ పోలీస్ అభ్యర్థులు అస్పిరెంట్స్ పేర్కొన్న పరిస్థితి అయితే ఈ మల్టిపుల్ ప్రశ్న పత్రంలో 7 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన కూడా ఇప్పటి వరకు కూడా హైకోర్టు నుంచి కూడా ఎలాంటి తీర్పు వెళ్ళని నేపథ్యంలో కూడా అంటే ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే మాకు దీని అంటే ఈ మల్టిపుల్ ప్రశ్నలకు మేము దాదాపు 1,00,000 మంది పోలీస్ అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పేసి కూడా వీళ్ళు డీజీపీ ఆఫీస్ ముట్టడి కావచ్చు, భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే దీనికి సంబంధించి అంటే ఇక్కడ పాత పద్ధతి కూడా వీళ్ళు కోరుకుంటారు. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈ కొత్త పద్ధతి ద్వారా అంటే లాంగ్ జంప్ కావచ్చు, హై జంప్ కావచ్చు, గతంలో 3.8 మీటర్స్ లాంగ్ జంప్ ఉండేది, హై జంప్ కావచ్చు. అయితే దీన్ని 4 మీటర్లు పెంచడంతో ఇక్కడ ఈ పోటీల్లో ఈ ఈవెంట్స్ లో పాల్గొంటున్న అభ్యర్థులు కాళ్ళు తిరుగుతున్నాయి. అలాగే కొంతమంది గుండెపోటుతో చనిపోతున్నారని చెప్పేసి కూడా ఇక పోలీస్ అస్పిరెంట్స్ అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని అంటే గతంలో మాదిరిగానే ఇప్పుడు ఈ కొత్త పద్ధతిని పూర్తిగా రద్దు చేసి పాత పద్ధతి ప్రకారమే ఈ పోలీస్ నియామకాలను చేపట్టాలని చెప్పేసి కూడా వీళ్ళు ప్రధాన డిమాండ్ తో కూడా ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా
కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ శివసేన రెడ్డి కావచ్చు భారీ ఎత్తున కాసేపటి క్రితం ప్రగతి భవన్ చేరుకోవడం జరిగింది. ఎట్లా వాళ్ళు ప్రగతి భవన్ ముట్టికి కూడా యత్నించడం జరిగింది. అంటే దీన్ని ముందుగా గ్రహించిన పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులను కావచ్చు పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్. Yo!